ఎక్కడికి వెళ్ళినా ఈ పర్సన్ నన్ను వదిలేటట్లేదు. మా ఓడు డ్యాన్స్ వేసేస్తున్నాడు. అక్కడ మొక్క కనిపిస్తుంది కదా, బయటికి వెళ్తున్నాం కానీ దీనికి నీళ్లు పోయాలి అన్న సంగతి మట్టుకు మర్చిపోయాను. ముగ్గురం కలిపి కెమెరాలోకి దూరిపోయేటట్టున్నాము. వాడు అసలు నేను చెప్పిందే చేయడండి. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నాకు పక్క నుంచి ఏమో కోపం వచ్చేస్తుంది. ఒరే చూడరా అంటే వాడు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ ఆడుతూ ఉంటాడు. కుదురుగా ఉండనే ఉండడు. అమ్మ పోలికలే అన్నీ వీడికి. మా పొట్టోడు జేబులో చూసారా ఫోన్ కనిపిస్తుంది. మా పొట్టోడు అంటే ఎవరో కదండి, మా పెద్దోడు. అక్కడ కనిపిస్తున్నాడు కదా, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నవాడు. బ్యాగ్ అంత బరువు లేడు, బ్యాగ్ అంత పొడవు లేడు. ఈ బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోతున్నాడు. నాకు కెమెరా ఏంటో అడ్డదిడ్డాలుగా తిరిగేస్తుందండి. వీళ్ళకి వీడియో తీయడమేమో కానీ నేను కింద తీస్తున్నానో మీద తీస్తున్నానో అర్థం కాకుండా తీసేస్తున్నాను. అట్లాగా ఈయన వీడియో తీసానంటే నన్ను తంతానన్నారు. అందుకని ఆయన వీడియో తీయట్లేదు. ఎక్కడికి కదా, రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్కి వచ్చామంటే ఎక్కడికో వెళ్తున్నట్టే కదా. ఎక్కడికి కాదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పైన అవన్నీ క్లిప్పింగ్స్ కనిపించినాయని నేను వీడియో తీశాను. భలే బాగున్నాయి కదా డిజైన్స్ అయ్యింది. అసలు ఎంట్రన్స్ అవ్వంగానే భలే కనిపిస్తాయి. అంటే ఇది వెనక సైడ్ అనమాట. వెనక సైడ్ వచ్చి ఇప్పుడు ముందు సైడ్ అంతా రెనోవేషన్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అసలు మేము ఎప్పుడు ఇటు రావండి, మేము అటే వైపే వస్తాము. కానీ బండి పెట్టుకుంటానికి కానీ కారు పెట్టుకుంటానికి కానీ అసలు ఏమీ లేవు. ఇదైతే సిల్వర్ టైప్లో ఉంది. ఇదైతే భలే బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చిందనమాట. మా వాడు పైకి ఎక్కేద్దామని తెగ ట్రై చేస్తున్నాడు. ఒరే పడిపోతారా అని చెప్పేసి నేను పిలుస్తున్నాను. మా వారు ట్రైన్ ఎక్కిచ్చేశారు. ఇప్పుడు బాగానే కూర్చుంటారు, ఇప్పుడు బాగానే వింటారు. కాసేపు ఉన్న తర్వాత నాకు చూపిస్తారు సినిమా ఇద్దరు. మేము కారులో వెళ్దాం అనుకున్నాము, కానీ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. నన్ను ట్రైన్ ఎక్కించి నువ్వు వెళ్ళని చెప్పేసి పంపించారనమాట. ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారు చూసారా. అదే ఒక 10 నిమిషాలు తర్వాత మళ్ళీ మామూలే అనమాట. వాడు రచ్చ రచ్చ చేసేసాడు మొత్తం వెళ్ళినంతసేపు. ఈయన ఎక్కించి మరి ఇంక వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాన్నగారికి ఏమో బాగా చెప్తున్నారు. ఆ వీడియో కూడా తీస్తున్నాను. నన్ను అక్కడి నుంచి కళ్ళతో ఎర్రగా చూస్తున్నారనమాట. కళ్ళు ఎర్ర చేసి నువ్వు నన్ను తీకు 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 అని చెప్పేసి అంటున్నారు. కానీ ట్రైన్ దిగేశారు కదా, ఏం చేస్తారులే అని చెప్పేసి నేను తీసాను. ట్రైన్లో నాకైతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం బాగా ఇష్టం అనమాట. అసలు ఆ గ్రీనరీ చూడడం అంటే పచ్చి పచ్చిగా. అయినా వర్షం పడింది కదండి, భలే బాగుంది, చక్కగా ఉంది. మీకు విషయం చెప్పిన, నా పెళ్ళి అయినప్పుడు ఎక్కినప్పుడు టికెట్ ఖరీదు 18 రూపాయలు ఉండేది, 18 రూపీస్. ఇప్పుడు ఎంత 69 ఎంత వచ్చింది. ఎన్ని రెట్లు ఎక్కువైందో చూడండి. ఈ ప్రయాణము ఈరోజు ఎల్లుండు కాదండి, 3 నెలల నుంచి అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అనమాట. బర్త్డేకి అన్నయ్య నువ్వు రాకపోతే బాగోదని చెప్పేసి వాడు ముందుగానే మాకు వార్నింగ్ ఇచ్చాడు. అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ ఒకరోజు జరిగింది, తెలుగు ఎగ్జామ్ జరిగిందనమాట. తర్వాత సెకండ్ సాటర్డే, తర్వాత ఆదివారం సండే కాబట్టి వచ్చింది కాబట్టి వెళ్తున్నాము. లేకపోతే వెళ్ళగలిగే వాళ్ళం కాదు. బై లక్ అట్లాగా కుదిరింది. ఇక్కడ కన్వరి టెంపుల్, ఈ టెంపుల్ చూసారా మీరు ఎవరన్నా? మీరు కనుక చూస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లోని పిన్ చేయండి. అసలు ఆ సీనరీ అయితే భలే బాగుంది. చీకటి పడుతూ ఉన్నప్పుడైతే నాకు బాగా నచ్చిందండి అది. అన్నీ అసలు అవన్నీ ఏంటి బనానా చెట్లు, అంటే అరటి చెట్లు అనమాట. ఇంగ్లీష్లో చెప్తున్నాను. అవి పసుపు మొక్కలు అనమాట. పసుపు తోటలు, బనానా చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ గులాబీ కూడా వేస్తారు. ఏమో మరి నాకు అసలు కనిపించలేదు. ఎక్కువ మ్యాక్సిమం నాకు పసుపు తోటలోనే పసుపు మొక్కలు, గులాబీ అరటి చెట్లే కనిపించినాయండి. నాకు ఇంకేం కనిపించలే. మంగళగిరి కొండలు, మంగళగిరి పానకాల స్వామి కొండలు అంటారు చూసారా, అవి అనమాట మంగళగిరి అనమాట. అవి మంగళగిరి కొండలు. మనం అలా దగ్గరికి వెళ్ళి పొలం వెళ్ళి చూడలేము. అసలు అక్కడ స్పెండ్ చేయడానికి టైము ఉండదు. ఇంకా ఇలాంటప్పుడు ఇలా చూడటానికే బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇంకా ప్రతిదీ కూడా రికార్డ్ చేశాను.
మొత్తం వీడియో తీసాను అనమాట. చాలా బాగుంది చక్కగానే. చూడటానికి కన్నులు 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఎలా అయినా పచ్చదనం చూసింది వేరేగా ఉంటుంది కదండి. అరటికాయలు నాకేం కనిపించలేదు, ఎక్కడో ఒకటో రెండే కనిపించినాయి. అన్నీ పిందులు కాయల కింద ఉన్నాయి, ఇంకా పండలేదు ఏదీని. ఇంకా దిగి లోపలికి వెళ్తే అప్పుడు ఏదన్నా కానీ తెలుస్తుంది. చాలా బాగుంది. ఈ వీడియో తీస్తున్నాను కానీ మధ్యలో వీళ్ళ గోలేనండి సరిపోయింది. ఏయో ఒకటి వస్తూ ఉన్నాయి, అవి కొనిపెట్టమంటున్నారు. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఇచ్చి పంపించారు. అయినా కానీ ఏదో ఒకటి అంట కొనిపించమని నన్ను అడుగుతున్నారు. ఇదిగో చివరి తాటి చెట్లు చూసారా, భలే ఉన్నాయి. నాకు అసలు ఈ సీజన్లో ఒక తాటికే కూడా కనిపించలేదన్నమాట. ఆ పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఆ అబ్బాయితో మా పిల్లోడు బూర్లే వండేస్తున్నాడు అనమాట. చెప్పాను కదా మాటలతో బూర్లు వండేస్తాడని చెప్పేసి. ఇంకా పరిచయం చేసేసుకుంటాడు, మాట్లాడేస్తాడు, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. కిందకి ఎక్కుతున్నాడు, మీదకి ఎక్కుతున్నాడు, ఇంకా అటు తిరుగుతూ ఉన్నాడు. ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ట్రైన్లో వెళ్తుంటే రకరకాల జనం కనిపిస్తారనమాట. వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్గా కనిపిస్తారు. కానీ ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది ట్రైన్లో జర్నీ అయితే. మా చిన్నోడు నాకులాగా మాట్లాడేస్తే అందరూ ఫ్రెండ్సే, అందరూ చుట్టాలే. మాట్లాడకపోతే చుట్టాలే కాదు. విజయవాడ వచ్చేసామండి. ఇంక నైట్ అయిపోయింది. చూసారు మిలమిలా మెరిసిపోతున్నాయి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇది మట్టికి మిస్ అవును అనమాట. నిద్ర వచ్చినా కానీ లేచేస్తాను. ఈ స్తంభాలు అడ్డొస్తున్నాయి కానీ కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు. అసలు రోడ్ అది అటువైపు కార్లు బస్సులు వచ్చే రూట్ అనమాట అది. అసలు భలే బాగుంది. అసలు మిలమిల మెరిసిపోతున్నాయి. మా ఓడేంటంటే చేంజ్ ఇమ్మంటున్నాడు, వేస్తాడంట అందులోకి. అందుకని ఇచ్చాను, వేశాడు. అవి వేసిన దాంట్లో వేశాడు, దాని మీద పడింది, ఠంగుమని శబ్దం వచ్చిందనమాట. ఇక్కడ నుంచి చూస్తే భలే అసలు ఎంత బాగుందో చూడండి. ఇంకా కొంచెం స్లోగా తీసుకెళ్తే బాగుంది, స్పీడ్గా తీసుకెళ్ళారు, అందుకనే అంత అలాగా అనిపించట్లేదు. చీకటి అయిపోయింది కదా, అందుకని వాటర్ కూడా కనిపించట్లేదు. బాగా హెవీగానే ఉంది. కొంచెం పగలైతే బాగుండేది. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడి నుంచే. నేను కూడా దర్శనం చేసేసుకున్నా, దండం పెట్టేసుకున్నా. మనం ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడే పెట్టేసుకున్నాం. విజయవాడ గుంటూరు తెలిసిన వాళ్ళు అయితే నా వీడియో చూసేవాళ్ళకైతే పర్వాలేదు. నా వీడియో ఎవరు చూస్తున్నారంటే కువైట్ వాళ్ళు చూస్తున్నారు, యునైటెడ్ స్టేట్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి చూడలేరు కదా, అందుకని నా వీడియోలోంచి అన్నా చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. వాళ్ళకన్నా కనిపిస్తుంది అని చెప్పేసి. ఊరు రావడం అండి. వచ్చేసిందా అమ్మమ్మ తాతయ్య ఊరు వచ్చేసిందా, అమ్మమ్మ తాతయ్య ఊరు వచ్చేసిందా. స్టేషన్కి నేను దిగిపోతా అండమేనండి మా చిన్నోడు. వాడిని నేను మేనేజ్ చేయడానికి మామూలుగా తిప్పలు పడలేదు, అన్ని తిప్పలు పడ్డాను అనమాట. టౌన్లోకి వచ్చేసాము, ఇంకా ఆకువీడు వచ్చేసాం అనమాట. ఇంతలోని మా మరిది వచ్చారు. అంటే మా నాన్న వచ్చేవారు కానీ కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఇంకా మా మరిది వచ్చాడు. ఇంక మా మరిది రాగానే ఇంకా ఎక్కేశారు అనమాట. ఇద్దరు వచ్చారు, చంక ఎక్కేశారు. మేము దిగింది సెకండ్ ప్లాట్ఫామ్ అనమాట. ఫ్లైఓవర్ ఎక్కాల్సి వచ్చిద్దని మళ్ళీ ఈ కింద నుంచి పక్క నుంచి వచ్చేసాము. ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ అడిగి వచ్చే బదులు ఇక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇటు దిగేసి ఇంక వెళ్ళిపోయాం అనమాట. అమ్మమ్మ తాతయ్య ఊరు అంటే అమ్మమ్మ తాతయ్య ఊరే, ఆ సంతోషమే వేరనమాట. చూశారు కదా, వీడే మా చెల్లి వాళ్ళ అబ్బాయి. ఇంకా వాళ్ళ అన్నయ్య చేతిలో బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుండే వాళ్ళ అమ్మమ్మ. పెద్ద మానవుడు అంటే బాగా ఇష్టం అనమాట. పెద్ద మానవుడినే పట్టేసుకున్న ముందు. ఏడు మా చిన్నోడు ఎక్కడ కనపడతలేదు. ఇగో ఇక్కడ చూడండి, అదిగో ఇంకెవరో వాళ్ళ తాతయ్య దగ్గర. అక్కడ ఏందో చూపించడానికి ఫస్ట్ ఏందో పైకి వెళ్ళాడు, అక్కడ ఏదో చెప్పేసి వచ్చి తర్వాత ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చాడు అనమాట. ఇక్కడ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ తాతయ్యకి చెప్తున్నాడండి ఓ పక్క నుంచి మా పెద్దోడు. ఇక్కడి నుంచి వస్తున్నాడు పరిగెత్తుకుంటానే.
ఎక్కాడు చంక ఎక్కాడు ఇంక ఇంతే. ఇంక అసలు పట్టుకొని కూడా పట్టుకోలేమండి బాబు ఈ 2 రోజులు. ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ తాత కూడా అంతే చేస్తూ ఉంటారనమాట. ఇంకా పట్టుకొని కూడా పట్టుకోలేము. ఇంకా తాతయ్య ఎగ్జామ్స్ అని మళ్ళీ చదువుతున్నాడు. ఒరే ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాసి వచ్చినాడు, బిల్డప్ వేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అంటారు. ఇంక ఈ మంచం ఉంటుందా, ఇంక ఈ 2 రోజులు ఇంక ఎరగదొక్కుతాడు అనమాట. ఇంకా అన్నదమ్ముల అనుబంధం మామూలుగా ఉండదు. ఇంక తొక్కుడు.